హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కస్టమర్ బ్లౌజ్ అండి. దీనికి నేను 1 మీటర్ కాటన్ తాన్లో పీస్ తీసుకొని తడిపి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ క్లాత్తో మీకు కటింగ్ చేసి చూపిస్తాను వాళ్ళ కొలతలతోనే. ఎవరి కొలతలైనా ఇలాగే పెట్టుకోవాలండి. ఎంత జారిపోతున్న క్లాత్ అయినా సరే, ఎలాంటి క్లాత్ అయినా ఈ కొలతలతో కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 7 ఇయర్స్గా ఇదే కొలతలతో చేస్తున్నాను, ఎక్కడ నాకు ఇబ్బంది రాలేదు. అందుకే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. లైనింగ్ పీస్ కాబట్టి ఇలా చేయండి, అదే బ్లౌజ్ పీస్ అయితే ఇలా చేయనక్కర్లేదు. కొద్దిగా కాటన్ పీస్ కాబట్టి అది దగ్గరకు అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. వాళ్ళు తడిపిన తర్వాత కూడా మనం ఫస్ట్ ఏ కొలతలతో అయితే మనం స్టిచ్ చేసామో అదే కొలతలతో ఉంటుంది. తడపకుండా మనం బ్లౌజ్ స్టిచ్ చేసామంటే వాళ్ళు తడిపాక వాళ్ళకి టైట్ అయిపోతుంది. కాటన్ పీస్ అంచుల వైపు నుంచి మాత్రమే నేను చూపించిన విధంగా చేయండి. చేసి 2 అంచులు ఇలా హోల్స్లా ఉంటాయి కదా, పట్టీలాగా, అటువైపు 2 ఈక్వల్గా పెట్టుకొని లైనింగ్ని కొంచెం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే ముడతలాగా వచ్చేస్తుంది. ఐరన్ అయితే తప్పకుండా చేయమని నేను చెప్తాను. ఇప్పుడు బాగా ఐరన్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకోండి. టేప్ నేను చూపిస్తున్న ఇటువైపు మాత్రమే కొలవాలి, ఈ గ్రీన్ వైపు నుంచి కొలవకూడదు, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇటువైపు నుంచి అయితే చాలా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన కొల బ్లౌజ్ ప్రకారం నేను కట్ చేస్తున్నాను. కొల బ్లౌజ్ ఎప్పుడూ కూడా సాగిపోయినట్టు, ఎప్పుడుదో పాతది నలిగిపోయినట్టు ఉండకూడదు. అలా అయితే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని సరి చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా సరి చేసుకొని కరెక్ట్గా 2 షోల్డర్లు ఒకవైపు పెట్టుకొని ఏవైనా ముడతలు గట్రా ఉన్నాయేమో చూసుకొని కరెక్ట్గా సరి చేసుకొని ఇప్పుడు టేప్ తీసుకోండి. అలా నేను చూపిస్తున్న విధంగా కాకుండా స్ట్రైట్గానే పెట్టాలి, అప్పుడే మీకు షోల్డర్స్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ ఆ చివరి కుట్టు నుంచి ఈ చివరి కుట్టుకి ఎంత మనకు షోల్డర్ వచ్చిందో చూడండి. హ్యాండ్స్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు చూసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ కొలతలు ఎంత వచ్చాయో చూసుకొని గుర్తుపెట్టుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి టేప్ పెట్టుకొని కింద వరకు నడుము వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. అది నడుము పొడవు, నాకు 14 ఇంచెస్ వచ్చింది. తర్వాత నడుము లూజు చూసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, సైడ్ కుట్లు, అలాగే నెక్ కిందకి ఈ చివరి కుట్టు నుంచి టేప్ పెట్టుకొని ఈ చివరికి కరెక్ట్గా ఎంత వచ్చిందో మరీ సాగదీయకుండా జస్ట్ చిన్నదే ఇలా పట్టుకొని ఎంత వచ్చిందో ఆ 3 కొలతలు కూడా ఇక్కడ మనం రాసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా గుర్తుంటుందన్నమాట. నాకు షోల్డర్ 11.5, నడుము లూజు 18, నడుము బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ వచ్చింది. అలాగే చివరు ఎడ్జెస్ సమానంగా ఉండడానికి చిన్న లైన్ స్కేల్తో గీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి కింద వైపు ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు కొలతతో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము పొడవు ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది కదా, అది స్ట్రైట్గా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 18 ఇంచులు వచ్చింది. 9 ఇంచెస్ పెట్టుకున్నాను, 9 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే షోల్డర్స్ 11.5 వచ్చింది కదా, 11.5 ఎలా తెలుసుకోవాలంటే 11.5 వరకు పట్టుకొని 1 నుంచి మధ్యలోకి మడత పెట్టుకోండి. అప్పుడు
ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్ కొలత సగానికి వస్తుంది. 5.35 ఇంచెస్ వచ్చింది నాకు. అదే షోల్డర్స్ దగ్గర పెట్టుకోవాలి. అదే మీకు 10 ఇంచెస్ వస్తే 5 ఇంచెస్ పెట్టుకోవాలి. 12 ఇంచెస్ వస్తే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటువైపు ఎన్ని ఇంచెస్ వచ్చిందో అటువైపు కూడా అంతే పెట్టుకోవాలి. నాకు 14 ఇంచెస్ నడుము పొడవు వచ్చింది కదా, పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనకి షోల్డర్ ఎంత పెట్టుకున్నామో కిందకి చంక డౌన్ పెట్టుకోవడానికి కూడా సేమ్ అదే కొలత పెట్టుకోవాలి. 5.35 ఇంచెస్. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని నడుము సైడ్ జాయింట్లు వేస్తాం కదా, అక్కడికి పట్టుకోండి. పట్టుకొని చూపిస్తున్న విధంగా పట్టుకొని బ్లౌజు 2 చేతులతో అలా పట్టుకొని లైనింగ్ మీద పెట్టుకోండి. నెక్ మనం ఎంత పెట్టుకోవాలో, కొల బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు పెట్టుకొని కొంచెం 1/4 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఖర్చు ఎక్కడ మర్చిపోయినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగా రాదు, టైట్ అయిపోతుంది. తర్వాత మనకి సైడ్ జాయింట్లు కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ పెట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో, వాటికని 1 ఇంచ్ అన్నమాట. ఇప్పుడు మనకి చంక డౌన్ ఎంతో చూసుకోవాలి. రెండు మార్కింగ్ని కలిపిన తర్వాత షోల్డర్స్ ఎంత ఉందో పెట్టుకుందాము. మనం 5.35 ఇంచెస్ తీసుకున్న దగ్గర ఒక 1/4 ఇంచ్ ఖర్చుకు వదిలేసి పక్కన షోల్డర్ పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఖర్చుకి ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు పైన 2.5 ఇంచెస్ వచ్చింది కదా, కిందన 3 ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ దగ్గర. అప్పుడే మనకి నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. పైన 2.5 కిందన 2.5 పెట్టుకుంటే నెక్ షేప్ బాగా రాదు. ఇప్పుడు మనకి ఇందులో ఏ షేప్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, స్క్వేర్ అయినా పెట్టుకోవచ్చు. నాకు కస్టమర్ ఏ నెక్ పెట్టమన్నారో అదే నెక్ నేను పెడుతున్నాను. ఆ తర్వాత చంక డౌన్ పెట్టుకోవడానికి బ్లౌజ్ తీసుకొని సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని చంక కుట్టు ఉంటుంది కదా, చంక భాగం దగ్గర ఆ కుట్టు వరకు పెట్టుకొని చంక భాగం దగ్గర ఉన్న కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని పైకి ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసమని మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చు మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని చంక భాగంకు ఇప్పుడు టేప్ తీసుకొని 1.5 ఇంచ్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి చంక భాగం కొలతకు. ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని, కరువు స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కరువు తీసేసుకోవడమే, చంక భాగం అనేది మనకు వచ్చేస్తుంది. అలాగే మనకు ఎంత ఖర్చు కావాలో అంత పెట్టుకోవాలి. నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనకు చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్లో ఎంత వచ్చిందో బ్యాక్ పార్ట్లో చూసుకోండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి
కింద సైడ్ జాయింట్స్ వేసే వరకు నాకు ఇక్కడ 8:15 వచ్చింది. అంటే తక్కువ, కొంచెం ఎక్కువ ఉంది కదా, నేను పెట్టుకునే మార్కింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చిన్న టిప్ చెప్తాను మీకు. మనం పెట్టుకున్నది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 8:15 ఇంచెస్ కావాలి మనకి, కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ 1.5 ఇంచ్ పెట్టుకొని డ్రా చేసుకున్నామంటే, కొద్ది కిందకు దించుకున్నామంటే మనకి పెరుగుతుందన్నమాట. ఇప్పుడు 8:15 వచ్చిందా లేదా, 8:30 ఇంచెస్ వచ్చిందా లేదా చూద్దాము. ఇప్పుడు సరిపోయింది. ఎప్పుడైనా చంక లూజ్ తక్కువగా వచ్చినప్పుడు ఇలా చేయండి. అంతే, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మొత్తం టోటల్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాము. ఇది 31 ఇంచెస్ బ్లౌజు. ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకుందాము. ఇలా టేబుల్ ఏర్పాటు చేసుకున్నారంటే బ్లౌజ్ ఇంకా బాగా కొలతలతో వస్తుంది. కింద కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెక్ పార్ట్ పట్టుకొని సైడ్ జాయింట్లు వేసే దగ్గరికి ఇలా మడత వేసుకొని అక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ డాట్స్ కోసమే తీసుకున్నాం కాబట్టి అవి మార్కింగ్ వేసుకోవాలి. ఆ కట్ పెట్టే దగ్గర అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టుకున్నామంటే గుర్తుగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది డాట్స్ వేసుకోవడానికి. అక్కడ మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నామంటే కింద వైపు కూడా మార్కింగ్ పడిపోతుంది. చూసారు కదా, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, మార్కింగ్ చూసుకోవక్కర్లేదు. మరి అంతే, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. ఒకవైపు బ్యాక్ పార్ట్ వేసుకున్నామంటే రెండో వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 మడతల మీద ఉంది కదా, ఇప్పుడు 4 మడతల కింద చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా పెట్టుకొని చివర ఈక్వల్గా రావడానికి ఒక మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కానీ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కొల బ్లౌజ్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వేసుకొని కరెక్ట్గా పట్టుకోండి. కొలతల ప్రకారమైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర కొల బ్లౌజ్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు నెక్ దగ్గర మార్కింగ్ వరకు పెట్టుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ పెట్టుకోవాలి. చివరి వరకు కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా కుట్టు ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకొని పక్కన ఒక 1/2 ఇంచు ఖర్చు వరకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఆ చంక భాగం నుంచి హ్యాండ్స్ లూజ్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పైన 2 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా కింద నుంచి పైకి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ నుంచి 2 ఇంచ్ లోపలికి ఒక 1/2 ఇంచు లోపలికి కరువు తిప్పుకోవాలి. అలాగే లైన్లోకి కలిపేసుకొని
కింద వైపు కూడా ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకుంటే హ్యాండ్ మార్కింగ్ అయిపోతుంది. అలాగే కిందన ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మార్కర్ వీల్తో మార్కింగ్ చేసుకుంటే కింద వైపు కూడా మార్కింగ్ పడిపోతుంది. అంతే, ఎలా తీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. కిందన ఒక కట్ పెట్టుకోండి, ఖర్చుకని గుర్తుగా ఉంటుంది. మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఒక కట్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకోవాలి. ఒకవైపు కట్ పెట్టుకున్నాం కదా, మధ్యలో అక్కడికి ఒక 1 ఇంచు, కిందన కట్ పెట్టుకున్న దగ్గరికి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని మధ్యలోకి ఒక 3/4 ఇంచు మార్కింగ్ వేసుకోండి. ఈ మార్కింగ్ని ఆ చివరి మార్కింగ్ని కలిపేసామంటే హ్యాండ్ లోత్ అనేది వచ్చేస్తుంది. అంతే, ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నామంటే ఇది హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలని మనకి గుర్తుగా ఉంటుంది. ఇటువైపుది హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ రావాలి, అటువైపు బ్యాక్ పార్ట్ రావాలని గుర్తుగా ఉంటుంది. ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర చంకబాదం దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. క్రాస్ కొలతలతో నేను తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా వేసుకోవాలి చూపించిన విధంగా. బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ వేసుకోండి. చుట్టూ కూడా స్కేల్తో వేసుకున్నా పర్వాలేదు, చేత్తో మామూలుగా డ్రా చేసుకున్నా ఓకే. చూపిస్తున్న విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ కదలనివ్వకుండా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. కింద వైపు ఒక 1/2 ఇంచ్ ఉంచాం కదా, అది మనకి ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని కింద 2 మార్కింగ్స్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామంటే చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఒక 1/2 ఇంచుకి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసుకున్నామంటే చంక లోతు వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేయాలి. పైన ఖర్చుకని ఒక 1/4 ఇంచ్ ఉంచుకున్నాం కదా, ఉంచిన దాన్ని కరెక్ట్గా గుర్తుగా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి బ్లౌజ్ పెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు బ్లౌజ్ నెక్ ఎలా ఉందో అలాగే పెట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోండి, ఒక 1/4 ఇంచ్ పైకి. అలాగే షేప్ ఉంటుంది కదా, షేప్ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని కిందకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఆ బాక్స్లో డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను, మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోండి. కొంచెం లోపలికి ఒక 1/4 ఇంచ్ పెట్టుకున్నామంటే నెక్ షేప్ బాగుంటుంది. వీ షేప్లా రాకుండా రౌండ్ షేప్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 3 కొలతలు అయిపోయిన తర్వాత
పెద్ద డాట్ కొలత వేసుకోవాలి. నేను మొత్తం కొల బ్లౌజ్ ప్రకారంగానే చూపిస్తున్నాను. మీ కొల బ్లౌజ్ పక్కన పెట్టుకొని కరెక్ట్గా ఉంటే ఆ కొలతల ప్రకారం పెట్టుకోండి. తర్వాత ఉక్సులు పట్టి నుంచి నెక్ పెద్ద డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఎంత కొలత వచ్చిందో అంత పెట్టుకోండి. నాకు 3 ఇంచెస్ వచ్చింది, అది పెట్టుకున్నాను. తర్వాత పెద్ద డాట్ దగ్గర కింద పట్టుకొని అలాగే షోల్డర్ దగ్గరికి మధ్యలో పట్టుకొని ఎక్కువగా సాగదీయకుండా, అది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఎంత సాగదీస్తే అంత వెళ్ళిపోతుంది. చెస్ట్ భాగం అనేది కిందకి జారిపోతుంది కాబట్టి చిన్నదిగా పట్టుకోండి. పైనుంచి కిందకి పట్టుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. పెద్ద డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కిందకి ఖర్చు ఉంచుకోవాలి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని మనకు పెద్ద డాట్ కొల బ్లౌజ్లో ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు ఒకటి పైన ఒక లైన్ వచ్చింది, 1 1 వచ్చింది. ఆ 1 1 పెట్టి 2 కొలతలు తీసుకోవాలి పెద్ద డాట్ కోసం. ఇప్పుడు సైడ్ జాయింట్ చంక భాగం దగ్గర ఒక స్టిచ్ నుంచి కింద ఒక 1/2 ఇంచ్ కిందకి పట్టుకొని కింద షేప్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకొని కిందకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఈ 3 కొలతలు ఎలా అయితే తీసుకున్నామో అలాగే కలిపేసుకొని చివరన ఒక 1/2 ఇంచ్ పైకి అనేది మార్కింగ్ వేసుకోండి. బ్లౌజ్ ఫిట్టింగ్ ఫ్రంట్ పార్ట్లో బాగా వస్తుంది. అలాగే చంక భాగం నుంచి నెక్కి ఎంత ఉందో చూసుకోవాలి. 2 సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. అప్పుడు మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయి. నాకు 9:30 వచ్చింది. ఇక్కడ కూడా 9:30 పెట్టుకున్నాను. కింద వైపు ఉక్సులు పట్టి వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి. అంతే, ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఇంకా మీకు అర్థం కాలేదని చెప్తే నేను ఇంకొక వీడియో తీస్తాను స్లోగా తీసి. మీకు ఎక్కడ అర్థం కాలేదో నాకు చెప్తే ఆ పార్ట్ నెక్స్ట్ వీడియోలో నేను తీసి పెడతాను. ఈసారి కాటన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇక్కడ డాట్ వేస్తాం కదా ఉక్సులు పట్టి దగ్గర, అక్కడ రెండిటికి మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే కిందన పెద్ద డాట్ కానీ మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర 2 కట్స్ పెట్టుకోవాలి. అలాగే సైడ్ జాయింట్స్ దగ్గర మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర గుర్తుగా ఉంటుంది, అక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొల బ్లౌజ్ పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి కొల బ్లౌజ్లో. ఇలా చూసుకోవడం వల్ల కొల బ్లౌజ్లో ఎలా ఉందో ఫ్రంట్ షేపు అలాగే వస్తుంది. ఎక్కువ తక్కువలు అనేవి రావు. కిందన 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి బ్లౌజ్లో ఎంత మార్కింగ్ ఉందో అంతే వేసుకోవాలి. నాకు 2 ఇంచెస్ వచ్చింది. అలా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నామంటే రెండో పార్ట్లో కూడా మార్కింగ్ పడిపోతుంది. చూడండి, పడిపోయింది కదా. ఇప్పుడు 2 పార్ట్లకి విడివిడిగా వేసుకోవక్కర్లేదు. ఈ మార్కర్ వీల్ ద్వారా మనకి చాలా హెల్ప్ ఉంటుంది. అలాగే ఈ 2 మార్కింగ్లు అంత ఇంపార్టెంట్ కాదు. పెద్ద డాట్ అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో పెట్టి రఫ్ చేసుకున్నామంటే మార్కింగ్ పడిపోతుంది.
ఇప్పుడు షేప్ బెల్ట్ కొలతలు చెప్తున్నాను. మిగతా క్లాత్లో 4 మడతల కింద నేను వేసుకున్నాను. మీ క్లాత్ సరిపోలేదంటే 2 మడతల మీదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టీ తీసుకొని ఉక్సులు పట్టీ నుంచి ఉక్సులు పట్టీ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే చివర ఖర్చు ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టీ దగ్గర షేప్ ఉంటుంది కదా, కిందన ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని పైన షేప్ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చుకు ఒక 1/2 ఇంచు తీసుకోండి. అలాగే మధ్యలో సేమ్ అలాగే పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది షేప్ బెల్ట్ తీసుకోవడానికి ఇలా అయితే. అలాగే చివరి వైపు కూడా ఇలా పట్టుకొని కిందన 1/2 ఇంచు ఉంచి పైన కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని 3 కొలతల్ని కలిపేయాలి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకున్నామంటే షేప్ బెల్ట్ మనకు తయారైపోతుంది. అలాగే చివరిని ఒక కట్ పెట్టుకున్నామంటే అది ఖర్చుల వైపు అని అర్థం, గుర్తుగా ఉంటుంది. ఇది మనం నెక్ పీస్ అనేది మనకి కాజా పట్టీకి ఉక్సులు పట్టీకి సరిపోతుంది. ఇప్పుడు మీకు బ్యాక్ కిందన నడుము దగ్గర ఒక పార్ట్ పట్టీ వేసుకుంటాం కదా, ఆ పట్టీకి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి వేసుకున్నారంటే ఎంత కట్ చేసుకోవాలని తెలుస్తుంది. ఒక 1.5 ఇంచు వరకు కొలత పెట్టుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్కి పట్టీ వస్తుంది. అలాగే నేను డైమండ్ షేప్ తీసుకున్నాను కాబట్టి ఆ షేప్కి స్ట్రైట్ పీసులు తీసుకోవాలి, క్రాస్ పీసులు తీసుకోకూడదు. అందుకే నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మెడపట్టి వేసుకోవడానికి స్కేల్తో ఇలా వేసుకున్నామంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో కింద వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా పైకి ఒక 1/2 ఇంచు పెట్టుకున్నారంటే బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ కట్ పెట్టుకోవాలి. అంతే బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వీడియోలో మీకు కాటన్ పీస్తో కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వస్తుంది. అంతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ మీద మెయిన్ పీస్ మీద ఎలా వేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నాకు ఎక్స్ట్రా అతుకులు పడతాయి. హ్యాండ్ పెట్టుకొని వర్క్ ఉంది కాబట్టి నేను వర్క్ 2 ఈక్వల్గా పెట్టుకోవాలి. అదే కాటన్ పీస్ అయితే 2 చివర అంచులు ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. వర్క్ ఉంటే అలా అవ్వదు. వర్క్ 2 భాగాలకి సమానంగా రావాలి కాబట్టి 2 హ్యాండ్స్కి సమానంగా రావాలి కాబట్టి నేను ఇలా చూసుకొని వేసుకుంటున్నాను. మీరు కదలకుండా ఉండడానికి పిన్నులు ఏవైనా ఉంటే పెట్టుకోండి. చూపిస్తున్న విధంగా పిన్నులు పెట్టుకున్నారంటే క్లాత్ కట్ చేసేటప్పుడు జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే పెట్టుకున్నామో అలాగ పెట్టుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోండి. మెయిన్ పీస్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి.
మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెక్కడైనా డౌట్లు ఉంటే ఏ పార్ట్‌లో అయినా మీకు అర్థం కాలేదు అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను తీసి పెడతాను. మీరు ఇలా జారిపోయే క్లాత్‌ని గమ్‌తో అంటించుకున్నారంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. సంక్రాంతి టైం కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సంక్రాంతి అయిపోతే మీకు బ్లౌజ్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ రెగ్యులర్గా వస్తాయి. కొంచెం స్పీడ్‌గా చెప్పాను అనుకుంటే నెక్స్ట్ వీడియోలో స్లోగానే చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్‌గా చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.